పహల్గామ్ దాడి తర్వాత భారత్ చాలా ఘాటుగా రియాక్ట్ అయింది. సింధు జలాల ఒప్పందం రద్దు, అలాగే ఎగుమతులు దిగుమతులపై నిషేధం, పాక్ నౌకలకు భారత్ పోర్టుల్లోకి నో ఎంట్రీ, పాక్ విమానాలకు భారత గగనతలం మూసివేత, ఇలా చాలా ఆంక్షలు ఉన్నాయి. ఇప్పుడు ఈ యుద్ధం తర్వాత పాకిస్తాన్ని భారత్ ఇక మీదట ఎలా ట్రీట్ చేయబోతోంది? ఒకటేనండి, ఇప్పుడు వరకు భారతదేశానికి ఒక విధానం ఉంటుంది అనమాట. మీకు ఒక విధానం చెప్తాను. గుజరాల్ డాక్ట్రిన్, నెహ్రూ విధానం, ఫారిన్ పాలసీ విధానం అంటుండే. భారతదేశ విదేశాంగ విధానం ఏంటంటే ఒక స్థిరత్వం ఉంటుంది. అక్కడ మోడీ గారు ఉన్నారా, కాంగ్రెస్ ఉందా, బీజేపీ ఉంది, ఎన్డీఏ ఉంది, ఇండియా గ్రూప్ ఉందా, ఏది అధికారంలో హస్తినాలో ఉన్నది అనే దానికి సంబంధం లేకుండా భారతదేశ విదేశాంగ విధానం అద్భుతమైన స్థిరత్వంలో వెళుతూ ఉంటుందండి. ఈ ఇరుగు పొరుగు దేశాలని భారతదేశం ఎప్పుడు మిత్రులుగా పరిగణిస్తుంది. వాజ్పేయి గారు ఒక మాట చెప్తారనమాట, మనం ఇరుగు పొరుగు వారిని చూజ్ చేసుకునే అధికారం మనకు ఉండదు. అంటే వీ కెన్ చూజ్ ది ఫ్రెండ్, వీ కాంట్ చూజ్ ది నైబర్స్. అంటే మనం ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరు ఉండాలని నిర్ధారించుకోలేం, కానీ ఫ్రెండ్స్ ఎవరు ఉండాలని ఎక్కడైనా తెచ్చుకోవచ్చు ప్రపంచంలో. దాని ప్రకారం పాకిస్తాన్కి మనకు ఇరుగు పొరుగు దేశం, దాంతో మనం ఎప్పుడు కలిసి ఉండవలసింది. అందుకే భారతదేశం ఇప్పటివరకు ఏం చేసింది, ఎటువంటి విధానంలో కూడా పాకిస్తాన్ని కలిసి తీసుకెళ్లడానికే ప్రయత్నం చేసేది, స్నేహభావకంగా ఉండడానికే పనిచేసేది. అందుకని 4 యుద్ధాలు జరిగినాయి. ఇప్పటివరకు 4 యుద్ధాలు జరిగినా భారతదేశం ఇంతవరకు పాకిస్తాన్తో కలిసి వెళ్తూ సాఫ్టా అని, సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు అన్నీ ఉంటుంది, ట్రేడ్ ఉండేది, సినిమాలు ఇవన్నీ మీకు తెలుసు. కానీ ఈ యుద్ధం భారతదేశం పాకిస్తాన్తో ఎలా ఉండాలో చెప్పిందనమాట. ఉన్నది మోడీ ప్రభుత్వం వీళ్ళు కాబట్టి, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్తో ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి పాకిస్తాన్ ఎలా ట్రీట్ చేస్తారనడంలో నిశ్చయం లేదు. అది ఎలా ఉంటుందంటే దాంతో ట్రేడ్ రిలేషన్ ఉండదు, దాన్ని నమ్మి మాత్రం ఇంకొకసారి భారతదేశం ప్రవర్తించదు, దాన్ని ఏకాకిం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు వరకు క్షమించాం దాన్ని, ఇందిరా తప్పితే మిగిలిన ప్రైమ్ మినిస్టర్ ఎవరు దాన్ని జోలికి వెళ్ళలేదు విడదీయడానికి. కానీ ఇప్పుడు నుంచి మోడీ వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ వచ్చిన ఎవరు వచ్చినా పాకిస్తాన్ విషయంలో ఒకటే ఉంటుంది, పాకిస్తాన్ విడదీసి దాన్ని ముక్కలు చెక్కలు చేసి పాకిస్తాన్ లేకుండా చేసి పాకిస్తాన్లో పీఓకే అనేదాన్ని సింధు ప్రభావాన్ని మనం కలుపుకోవడానికి, బలూచిస్తాన్ స్వతంత్ర దేశం చేయడానికి ట్రై చేస్తారు. 2 దాని అణ్వాయుధాలని ఇప్పుడు ఇంకా క్షమించరు. ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు ప్రతి భారతీయుని, ఏ భారతీయుడిని అడిగినా పాకిస్తాన్ ఏం చేయాలని అడిగితే ఒకటే చెప్తారు, పాకిస్తాన్కి బుద్ధి సరిపోయిందా అంటే వాళ్ళు ఒకటే చెప్తారు, పాకిస్తాన్ విషయంలో జాగ్రత్తగా ఉన్నదాన్ని కూడా నాశనం చేయండి అనే ప్రతి భారతీయుడు చెప్తారు. ఎందుకంటే శత్రుశేషం లేకుండా చేయడమే ఒక యుద్ధ నీతి భాగం అనేదాన్ని ఇప్పుడు దాకా మనం ఫాలో అవ్వలేదు, అది ఇరుగు పొరుగు దేశం కాబట్టి. ఇక్కడ నుంచి భారతదేశం దాన్ని శత్రు శేషాన్ని లేకుండా చేయడానికే ప్రయత్నం చేస్తుందని నేను అనుకుంటున్నా. భారతదేశం సో సీరియస్, ఉపేక్షతో ఉండదు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, అంతర్జాతీయంగా దాన్ని ఏకాకిం చేసి దాన్ని సర్వనాశనం చేసేదాకా భారతదేశం వదలదు. అది మోడీ గారు ఉంటే మాత్రం అది నిశ్చయం అండి.